ఆ డబ్బాతో పోలిస్తే ఇదే బెటర్. ఇటెళ్ళాలి. రమ్య, నేను సౌజన్యనే. నా డబ్బాలో నీళ్లు కాలు తగిలి కింద వలికిపోయాయి. నీ డబ్బాలో నీళ్ళు ఇవ్వా, నీకు మళ్ళీ తీసుకొచ్చిస్తాను. ఎవరు నువ్వు? అగ్రికల్చర్ ఇంజనీర్ అండి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? బాత్రూమ్ డొక్కు. ఇది ఆడలు వెళ్ళే ప్లేస్, నువ్వెందుకు వచ్చావు? నాకు తెలీదండి. అయినా నేను రమ్య అని పిలిస్తే నువ్వెందుకు పలికావు? నేను కాదని చెప్పొచ్చుగా. అంటే ఆ టైంలో అంత ఆలోచించలేదండి, ఇచ్చేసాను. ఛా, ఏ ఊరు? హైదరాబాద్ అండి. సర్లే, ఇది ఆడోళ్ళు వెళ్ళే ప్లేసు, మీరు అటువైపు వెళ్ళండి. ఏమండి, నీళ్ళు. ఊళ్ళో అన్ని దిక్కులు ఉండగా ఆడోళ్ళు పోయే దిక్కుకే ఎందుకు వెళ్ళారు సార్? నువ్వే కదా నచ్చిన దిక్కును పొమ్మన్నావు. అవును సార్, నీళ్ళు ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు సార్? సౌజన్యకి ఇచ్చిందా? నేను తెచ్చుకున్నా. మా ఊర్లో అందరికన్నా ఎక్కువ చదువుకున్న అక్కే సార్. అందుకే అక్కకే అంగన్వాడీ టీచర్ పోస్ట్ ఇచ్చారు. ఎన్ని పార్టీలు మారినా ఆ అక్క మాత్రం పర్మనెంట్ సార్. ఇది ఏ పంట సార్? ఇది సొరకాయ అండి సారు, మేమే పండిస్తాం. ఎలా వేస్తారు? దడం తోటి శుద్ధి చేస్తాం. శుద్ధి చేసిన తర్వాత నాగలు తోలుతాం. ఆ తర్వాత ఇత్తనాలు నాటుతాం. నాటిన తర్వాత నీళ్ళు వదులుతాం. నీళ్ళు వదిలిన తర్వాతే పూతకొస్తాయి. ఈసారి అలా వేయొద్దండి. ఈసారి మీరు అన్నట్టు దున్నండి. దున్నిన తర్వాత వాటర్ మొత్తం వదలండి. వదిలిన తర్వాత విత్తనాలు అక్కడక్కడ వేయండి, ఎరువులు కూడా వేయండి. అలా చేయండి. ఎవరు రాసరినా? ఈయన అగ్రికల్చర్ ఇంజనీర్ అండి, వ్యవసాయ ఇంజనీర్. గవర్నమెంట్ పంపింది మనకి వ్యవసాయం నేర్పుతాడు. సార్ ఏమన్నా వండించిర్రా ఇది వరకు? ఎన్ని ఎకరాలలో వండించినావు? పండించలేదండి. పండియకనే పోతే మాకే పనికి వచ్చినావు. ఏ వీటికి వచ్చినావు అసలు నువ్వు ఇద్దకి? పోసారు అక్కడ నడువు. బాగానే వచ్చినావు ఇంత పెద్ద పాయింట్ వేసుకుని మాగే పనికి.